వెల్కమ్ టు వేదశ్రీ వ్లాగ్స్. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉందని వేడివేడిగా ఏమైనా తిందామని ఆలోచిస్తుంటే అలా ఇంట్లో క్యాబేజీ ఉంది, ఒకసారి ఇలా క్యాబేజీ పకోడీ చేద్దామని చేశాను. మనం ఫంక్షన్లో ఎప్పుడు ఇష్టంగా తింటాం కదండి, అలా చేద్దామని ఒకసారి ట్రై చేశానండి. ముందుగా క్యాబేజ్ కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులోనే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అందులోనే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసమని నేను 1 స్పూన్ కాశ్మీర్ కారం కూడా వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నా. అందులోనే 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకున్నా. బాగా కలిపిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసానండి. వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా ఆయిల్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత పకోడీ కింద వేసుకున్నా అండి. ఇలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఎలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ సైడ్ వర్షం పడుతుందో లేదో, లేకపోతే క్లైమేట్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి. ఇది బాగా వేగిన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇది బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా వేగిన తర్వాత దించే ముందు కరివేపాకు కూడా వేసుకుంటే మొత్తం ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా పకోడీకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అది పచ్చిమిర్చి తింటే ఈ పకోడీ తింటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. మీరు ఇలా ఇది చేసి ట్రై చేశారో లేదో కూడా కామెంట్ చేయండి.